My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ మనంబడి ఉన్నాడు మా ఫ్రెండ్ అండ్ కొలీగ్ నవకాంత్. సో రీసెంట్గా నవకాంత్ బడి ఒక చాలా పెద్ద ట్రాజెడీ అనొచ్చు, అలాంటి విషయం జరిగింది. సో తన మోటార్ సైకిల్, ఒక మనిషికి మోటార్ సైకిల్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. మనం ఆఫీస్కి వెళ్తాము, ఇంటి పనుల పైన బయటికి వెళ్తాము. అలాంటి మోటార్ సైకిల్ పల్సర్ కదా, 150 పల్సర్ 150 కొని కూడా 1 year కూడా కాలేదు, దొంగతనం అయింది. కరెక్ట్? ఇంటి బయటికి దొంగతనం అయింది. సో మనం జనరల్గా ఏమనుకుంటాము, సరే మోటార్ సైకిల్ దొంగతనం అయింది కదా, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాము, పోలీసు వాళ్ళు వెతుకుతారు, ఓకే కొంచెం టైం తర్వాత దొరకవచ్చు, దొరకకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మోటార్ సైకిల్ రిటర్న్ తీసుకుందాము అని అనుకుంటాం. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా పోలీసు వాళ్ళకి రావాలి, మేము సెర్చ్ చేసినాము ఇక దొరకలేదు అని. కరెక్ట్? సో నవకాంత్, నువ్వు అసలు ఒక సినిమా లాగా చెప్పు, నువ్వు ఏమేం ఫేస్ చేసినావు, మోటార్ సైకిల్ అసలు ఎలా దొంగతనం అయింది? ఆ రోజు సాటర్డే మార్నింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసిన బైక్ పార్క్ చేశాను. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని ఒక 150+ బైక్స్ అక్కడే పార్క్ చేశారు రోడ్ మీద. మీ ఏరియాలో? మా ఏరియాలో. నేను అక్కడే పార్క్ చేశాను. పార్క్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత రోజు సండే, ఐ థింక్ మండే మార్నింగ్ మూవీకి వెళ్దామని నేను బయటకు వచ్చాను. వచ్చి చూస్తే బైక్ లేదు. నేనేమనుకున్నా, మేబీ అదే ఏరియాలో ఒక 6 days నుంచి పెడుతున్నాం కదా, హీరాన్ దగ్గర పెట్టుంటాం, మర్చిపోయి ఉంటానని చెప్పి చెక్ చేస్తే బైక్ లేదు. రోడ్ పైన పెట్టుండే, రోడ్ పైన, ఇంటి లోపల లేకుండా. ఇంటి లోపల. ఓకే. అయితే తర్వాత ఐ కేమ్ టు నో దట్ బైక్ వాస్ మిస్సింగ్. తర్వాత తెలిసిన తర్వాత నేను వెంటనే ఆగిపోతుంది కదా ఇట్లా మోటార్ సైకిల్ కనిపించకపోతే. హార్ట్ బ్రేక్ అయింది. వెంటనే నేను షాక్ అయిపోయాను. బైక్ పోవటం అంటే అన్ని బైక్స్ ఉన్నాయి, రెగ్యులర్ అన్ని ఏవైతే పార్క్ చేస్తున్నా అవన్నీ ఉన్నాయి, ఓన్లీ నా బైక్ మిస్ అయింది. లైక్ ఏంటంటే కొంచెం క్లీన్ ఉంటది, నీట్ ఉంటది కాబట్టి మిస్ అయింది అంటే కొత్త మోటార్ సైకిల్ కాబట్టి నీదే దొంగతనం చేశారని అంటారు. తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కంప్లైంట్ రిటర్న్ ఫార్మాట్ రాసిమ్మన్నారు. రిటర్న్ ఫార్మాట్ కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎలా ఉండే, వెళ్ళినప్పుడు వెల్కమ్ చేశారా, మంచిగా వచ్చి కూర్చోమన్నారా? అట్లేం లేదు, వాళ్ళ కేసెస్ ఉంటాయి కదా, మనల్ని కొంచెం టైం తీసుకుంటారు దేనికైనా, అక్కడ ప్రాసెస్ కొంచెం లేట్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత రిటర్న్ ఫార్మాట్ కంప్లైంట్ ఇమ్మని చెప్పి అడిగారు. నేను రిటర్న్ ఫార్మాట్ రాశాను, రాసి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు అన్నారు నెంబర్ అవి తీసుకున్నారు, కాంటాక్ట్ తీసుకుని ఒకసారి ఎస్ఐ గారిని కలవమన్నారు. వెళ్ళాను. వెళ్తే ఎట్లా పోయింది ఏంటి అని అడిగారు. ఎట్లా పార్క్ చేసాం, ఎట్లా పోయిందంటే, మరి పార్కింగ్ లేదు కదా అక్కడ పర్మిషన్ లేదు, అలాంటి ప్లేసెస్ లో పార్క్ చేస్తే మేము ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామన్నారు. నేను లేదు, రెగ్యులర్ గా అయితే ఇంట్లోనే పార్క్ చేస్తాము, కానీ ఏంటంటే ఇప్పుడు వర్క్ జరుగుతుందని చెప్పి మేము ఇట్లా పార్క్ చేసాము బయట, నాతో పాటు ఇంకో 150+ బైక్స్ ఉన్నాయి, సో దట్ అందుకని మిస్ అయింది. అంటే లేదు, మీరు అట్లా పార్క్ చేయకూడదు, ఇట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అన్నారు. దాంట్లో ఇర్రెస్పాన్సిబిలిటీ ఏముంది బ్రదర్, కన్స్ట్రక్ట్ చేస్తుంది రోడ్ గవర్నమెంట్, ఓకే, దాని వల్ల మనము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే లేదు అక్కడ పార్క్ చేసినాము. ఇదే సాడ్ అనిపిస్తుంది. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తే మనం హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఫీల్ కావాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారు అనే కాన్ఫిడెన్స్ తో మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ వెళ్ళగానే మనకు లెక్చర్లు, అక్కడ ఎందుకు పెట్టిర్రు, ఇక్కడ ఎందుకు పెట్టిర్రు అంటే మళ్ళీ వాళ్ళ డ్యూటీ. అయితే నేను అయిపోయింది. తర్వాత కొంచెం తర్వాత బిజీ ఉన్నారు. తర్వాత రోజు ఆ రోజు ఈవినింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను. లేదు సార్ వాళ్ళు లేరు, నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళినప్పుడల్లా మీటింగ్ ఎవరితో అవుతుంది? ఈ కానిస్టేబుల్స్ ఉంటారు, వీళ్ళతో అవుతుంది. వాళ్ళు ఎవరైతే ఇక్కడ టెక్నికల్ పర్సన్ ఒకటి ఉంటారంట, వాళ్ళకి ఎలా సీసీ కెమెరా చెక్ చేయడానికి. వాళ్ళు అతను వేరే కేసెస్ మీద వర్క్ చేస్తున్నారు, డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారు, సో దట్ టైం పట్టిద్ది అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా వెళ్ళాను. ఒకరోజు మార్నింగ్ ఫైనల్లీ పంపించారు. ఏంటి? అతని కెమెరామెన్ ని చెక్ చేసే కెమెరామెన్ ని అతని. సో బేసిక్ గా మీరు వెళ్తున్నప్పుడు ఎస్ఐ తోని మీటింగ్ అయితే లేదు, దాంట్లో ఒక టెక్నికల్ పర్సన్ ఉంటాడు ఆ స్టేషన్ లో, ఎవరైతే వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేస్తారు. అంటే ఈ ఏరియాలో దొంగతనం అయిందంటే ఆ పక్కన షాపులు లేకపోతే గవర్నమెంట్ సీసీ కెమెరాలు చెక్ చేస్తారు. ఆ పర్సన్ కూడా ఎన్నో రోజులు అవైలబుల్ లేకుండే. సో లాస్ట్ ఇప్పుడు ఆ పర్సన్ దొరికే వరకు ఎన్ని రోజులు అయింది మొత్తానికి? 2 days అయింది. 2 days అయింది. ఏంటంటే మళ్ళీ మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే థింగ్స్ కొంచెం ఫాస్ట్ అవుతాయి అనేది నాకు ఒకటి అర్థమైంది. 2 రోజుల్లో మోటార్ సైకిల్ ఏదైతే దొంగతనం అయింది అది లిటరలీ పాటల అమ్మేసుకోవచ్చు మనిషి, లేకపోతే వేరే స్టేట్ కో ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవచ్చు దాన్ని. సాడ్. ఓకే, నెక్స్ట్. అయితే నేను తర్వాత వచ్చారు, మార్నింగ్ వచ్చిన తర్వాత చూపించాను, ఇట్లా కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ చెక్ చేసి ఊరినే చూసారు. చూసి
మీది లేదండి, వీటిలో ఉండే ఛాన్స్ లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇట్లా పట్లు ఉండదు. నేను ఏం చేస్తామంటే మాకు ఇవి మిస్ అవటం కామన్, మాకు రోజు ఏదో మోటార్ బైక్స్ మిస్ అవుతూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, ఒకవేళ ఏమన్నా దొరికితే మీకు కాల్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఒక్కసారన్నా నీ మోటార్ సైకిల్ పోయింది, ఐ అండర్స్టాండ్ ది ఫీలింగ్, మేము ఉన్నాము అని చెప్పిండ్రా ఇప్పుడు? అట్లా ఏం లేదు, వస్తే మేమే కాల్ చేస్తామన్నారు. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయినట్టు అనిపించింది. కానీ ఒక ఎంపతి Yeah, సింపతి, right. ఇప్పుడు మనం క్యాన్సర్ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే Yes. నువ్వు ఎలాగో సస్తావులే మెల్లగా చూస్తా అని అన్నాడు కదా, Yes, సో ఓకే నువ్వు బెస్ట్ ట్రీట్మెంట్ ఇద్దాము, డోంట్ వరీ వి విల్ సీ అంటారు కదా yes. డాక్టర్, డోంట్ వరీ అని అంటారు. ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండే. నాకు ఆ ఇన్సూరెన్స్ దొరకలేదు, సో దట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా బాధపడ్డాను. మోటార్ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం, Correct. చాలా ఇష్టపడి కొనుక్కున్నా ఫస్ట్ మోటార్ సైకిల్ అది. కరెక్ట్. నేను ఆల్మోస్ట్ ఈఎంఐస్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. అట్లాంటి Hmm. టైంలో పోయేసరికి నేను చాలా ఫీల్ అయిపోయాను. తర్వాత నేను లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నేను అది తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయాను. అంటే ఎవరు హైదరాబాద్ కి మీ my native. hometown వెళ్ళిపోయాను. అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికొల్లో తీసుకుంటేనే మనకి అది తీసుకుని మనకి Correct. అష్యూరెన్స్ ఇస్తే మనం చాలా ధైర్యంగా ఉంటాం. దొరికితే ఫోన్ చేస్తాం ఇట్లా అంటే అది నాకు అష్యూరెన్స్ ఇచ్చినట్టు అనిపించలేదు. Yeah. లైక్ అట్లా అనిపించి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఇక పోయిందనే అనుకున్నాను నేనైతే. లిటరల్లీ పోయింది. అంత అంతే పెద్ద కదా. హైదరాబాద్ సిటీలో మనకి మోటార్ సైకిల్ పోతే దొరికిద్ది అనుకోవటం ఇట్స్ బిగ్ బ్లండర్ ఐ థింక్. అయిపోయింది. లైక్ నేను ఇంట్లో ఉన్నాను, వేరే ఊరు ఎక్కడికి వెళ్ళాను. వెళ్ళి వస్తుంటే ఒక కాల్ వచ్చింది, లైక్ పోలీస్ స్టేషన్ నుంచి, వేరే పోలీస్ స్టేషన్, ఆ ఏరియా కాదు, ఏదైతే ఎక్కడైతే పోయిందో బైక్ గుర్తుంది ఆ రోజు నాకు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 10-20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్. నీ లొకేషన్ ఎక్కడైతే మోటార్ సైకిల్ దొంగతనం అయింది అక్కడికి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కాల్ వచ్చింది, మోటార్ సైకిల్ దొరికిందని. ఎస్, ఆ రోజు గుర్తుంది నాకు. నేను కూడా చాలా హ్యాపీ అయిపోయినా, అరే దొరికింది కదా, రేపు వచ్చేస్తుంది కదా అవును. మోటార్ సైకిల్. కానీ ఇక్కడనే మెయిన్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మేమందరం అనుకున్నాము ఆ రోజు ఆఫీస్ లా నవకాంత్ మోటార్ సైకిల్ దొరికేసింది, ఏముంది ఇక వెళ్ళాలి, ఏదో బేసిక్ ఓనర్షిప్ ప్రూఫ్ ఉంటుంది కదా, ఆర్సీ మన ఆధార్ చూపించేసి నెక్స్ట్ డే ఫార్మాలిటీస్ తెచ్చేసి కంప్లీట్ చేసి తీసుకొచ్చేయచ్చు అని ఒక థాట్ లో ఉన్నాను. చెప్పి ఇప్పుడు ఏమైంది? అయితే అట్లా కాల్ చేశారు. కాల్ చేసి మీరు ఒకసారి స్టేషన్కి రండి, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఇట్లా అని చెప్తే, అప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ కాదు, జస్ట్ ఏంటంటే ఒక రిటర్న్ ఫార్మాట్ లెటర్ తీసుకున్నారు. దాంట్లో అది ఇన్సూరెన్స్ అనే, అందుకే అన్నాను నేను ఇన్సూరెన్స్ నాకేం ఇవ్వలేదు అంటే, లైక్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీ సంథింగ్ ఒక నెంబర్ ఉంటుంది, ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, అవేమి నాకేమీ ప్రొవైడ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మన హక్కు. ఎస్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతే. Yes. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, సో అండ్ సో ప్లేస్ లో నా మోటార్ సైకిల్ దొంగతనం అయింది. ఐ కేమ్ టు నో దట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు కంపల్సరీ ఆ కేసు క్లోజ్ చేయాలి. వాళ్ళు చేయాలి కదా, మన వాళ్ళకి At the end జీతాలు of the ఎందుకు month, వస్తున్నాయి, yes. మన ట్యాక్స్లకి కట్ చేసి వాళ్ళకి జీతాలు ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎప్పుడైనా వాళ్ళకి ఆ కేసుని క్లోజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదు. హార్బల్. బేసిక్ గా నేను ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ దొరికింది అంటే నేను ఆ కంప్లైంట్ వల్ల నేను అసలు అనుకోను. ఏమైందంటే వాళ్ళు ఓకే ఫైల్ ఏం చెప్పారంటే అర్జెంట్ గా రండి, టైం లేదు, ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఫిల్ చేయమని అన్నాను. నేను ఊర్లో లేను, ఇట్లా బయటకు వచ్చాను, హోమ్ టౌన్ వచ్చానంటే, సరే ఒక పని చేయండి, మీరు మీ నేటివ్స్ ఎవరో ఒకరు, నైబర్స్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని పంపించండి, ఫ్రెండ్స్ అయినా పంపించి ఒకసారి కంప్లైంట్ ఇలా పోయింది అని రాపించండి. వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఏంటో కొంచెం సపోర్ట్ ఏంటంటే ఎక్కడ వాళ్ళకి ఫేవర్ గా వాళ్ళ ఏరియాలో పోయినట్టు అలా రాపించారు. అర్థమైంది. సో ఏ పోలీస్ స్టేషన్ లో అయితే దొరికింది, ఓకే, వాళ్ళు వాళ్ళ సీనియర్స్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారంటే మేము వెతికినాం దాన్ని Yes, అని. right. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ వాళ్ళకి ఏదో లక్కగా దొరికిపోయింది ఆ ఏరియాలో. ఎవడో ఒక 1 వీక్ 10 days వాడేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు మోటార్ సైకిల్, అంతే కదా. లైక్ ఏమైందంటే ఓకే అన్నారు. నేను మా ఫ్రెండ్స్ ని పంపించాను, వాళ్ళు కంప్లైంట్ అది రాశారు. తర్వాత మీరు రండి, స్లోగా రండి, పర్లేదు అన్నారు. నేను నెక్స్ట్ డే వచ్చాను, వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. వెళ్తే కలిశాను, ఎస్ఐ గారిని కలిశాను. కలిస్తే ఆయన చెప్పారు ఇది ఎట్లా పోయింది అంటే, ఇది ఒక పిట్టి కేసు అంటారండి, అది పిట్టి కేసు. అదొక పిట్టి కేసు వాళ్ళకి బ్రదర్, ఇది నా జీవితం కేసు. ఎస్, మోటార్ సైకిల్ ఇప్పుడు పోతే ఎంత దాని కాస్ట్? 1,35,000. 1,35,000 రూపీస్ ఈఎంఐ కట్టుకుంటూ నేను అది పిట్టి కేసు. పిట్టి కేసు అంటే ఏంది బ్రదర్, అసలు టూ మచ్ కదా, ఇట్స్ సీరియస్ కేస్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే థింగ్ ఏంటంటే, ఇదే కేసులో ఒక 100s ఆఫ్ బైక్స్ పోయింది కరెక్ట్. సేమ్ డే. ఇప్పుడు 100s ఆఫ్ కిడ్నాపింగ్లు కూడా అయితే, మర్డర్లు అయితే, అన్న అయితే కానీ అది మామూలా కాదు కదా. కాదు. సో అలాగనే మోటార్ సైకిల్ పోతే పిటి కేసు ఎలా అవుతుంది? అది వాళ్ళకి అవుతుండొచ్చు బాస్, అవును. అంటే వాళ్ళ మైండ్ లో ఇది పిటి కేసు అనిపించచ్చు, రైట్. కానీ మన మైండ్ లో ఇది పిటి కేసు కాదు కదా. ఇది వాళ్ళు ఏమన్నారంటే, నార్మల్ అయితే మేము వెంటనే ఇచ్చేవాళ్ళం మీకు, లైక్ ఫార్మాలిటీస్ ఉంటే కంప్లీట్ చేసి ఇచ్చేసేవాళ్ళం, హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. ఇది క్రైమ్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. చూసినావా, ఇంతకు ముందు పిటి కేసు అంటారు, ఇప్పుడు క్రైమ్ అంటారు. Yes. వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్? అక్కడ క్లారిటీ కూడా లేదు బేసిక్.
ఎట్లా కేసులో ఇన్వాల్వ్ అయింది. లైక్ సో మెనీ బైక్స్ ఎట్లానే పోయినాయి సేమ్ డే సేమ్ పర్సన్స్ వాళ్ళు తీసేశారు అని చెప్పి చెప్పారనమాట. ఆ బైక్ ఎట్లా దొరికిందని నేను అడిగితే నైట్ పాట్రోలింగ్ అని వెళ్ళాము. సంథింగ్ ఎక్కడో ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ దానికి ఇట్లా మొత్తం ఒక క్లారిటీ అయితే బేసిక్ గా నాకు రాలేదు. ఏంటంటే వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క రీజన్, దానికి రీజన్ కి ఏంటంటే ఇవి సిమిలారిటీస్ ఏముంటారు, డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉంటారు. దొరికింది బాస్ అలా రోడ్ పైన ఎక్కడో ఇట్లా పడేసి ఎవడో వెళ్ళిపోయి ఉంటాడు. చూస్తే అరే యూనో ఇది అటు రోడ్ పైన పడేసి ఉన్న మోటార్ సైకిల్ ఏందని తెచ్చి ఉంటారు స్టేషన్ కి. తెచ్చిన తర్వాత తన నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దొరికితే ఫోన్ చేసి ఉంటారు. అదే చెప్పాను, ఎట్లా సెర్చ్ చేశారు మీరు నా నంబర్ అంటే దాంట్లో ఉంటది కదా ఆ నెంబర్ చార్జెస్ నెంబర్ తీసి దాంట్లో మేము సెర్చ్ చేస్తే ఆర్టీ సైట్ లో మీ నంబర్ దొరికి మీకు కాల్ చేసామని చెప్పారు. ఫస్ట్ టైం వెళ్ళాను బైక్ చూసుకుందామని, నంబర్ ప్లేట్స్ అన్ని తీసేసి నేమ్స్ ఉంటే అవన్నీ తీసేసి దొంగగాడు సీట్ కవర్స్ ఉంటే సీట్ కవర్ అంతా పీకేసేసి హ్యాండిల్ లాక్ కూడా ఇరగొట్టారు. హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి హ్యాండిల్ బార్ బ్రేక్ చేశారు. లక్కీలీ ఏంటంటే ఇంకేం చేయలేదు, దాని కింద పడేయటం కానీ ఇంకా ఏం జరగలేదు. హ్యాండిల్ బార్ ఒకటి బ్రేక్ చేసి అవన్నీ తీశారు. కొంచెం హారబుల్ నా పొజిషన్ లో ఉంది నా బైక్. అయిపోయింది. తర్వాత నేను మరి ఎట్లా ఏంటి ప్రాసెస్ అంటే ఎస్ఐ గారు కూర్చోబెట్టి ఇట్లా చెప్పారు, లైక్ మీరు పిటిషన్ వేసుకోవాలి కోర్టులో. ఎట్లా అంటే పిటిషన్ వేసి మీరు అది బైక్ మీదని అక్కడ ప్రూఫ్ సబ్మిట్ చేసుకోవాలి. బైక్ నీదని ప్రూఫ్ ఏంది? ఆడ చాసే నంబర్ కొడితే నువ్వే ఫోన్ నెంబర్ ఆర్టీఐ కింద తెలిసిన తర్వాతనే కదా నీకు ఫోన్ చేసిర్రు. బైక్ నీదని ప్రూవ్ చేసుకోవాలంటే ఆర్సీ ఇంకా ఆధార్ చూపియాలి. రైట్, నేను ఫస్ట్ అలా అదే అనుకున్నాను. ఇలా నా ఆర్సీ ఉంది, నా ఆధార్ ఉంది, అన్ని ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా, వచ్చేస్తా అనుకున్నాను. లేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంది, కంపల్సరీ కోర్టులో సబ్మిట్ చేయాలి. మీరు ఒక పిటిషన్ వేసి దాంట్లో మీరు మీ డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసుకుని అప్పుడు మీరు బైక్ అది ఎలా ఉండాలంటే కోర్టుకు జస్ట్ వెళ్ళి సింపుల్ ఫార్మాలిటీ ఏదో ఉంటే అక్కడ జడ్జి ముందు బేసిక్ పేపర్ వర్క్ అలానే ఉండేనా? అట్లా అయితే లేదు, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే ఎన్ని రోజులు అయింది బ్రదర్ అసలు ఈ స్టోరీలో ఇప్పుడు చెప్తున్నది దొంగతనం నుంచి ఇప్పటిదాకా ఎన్ని రోజులు అయినా? ఆల్మోస్ట్ 2.5 months 2 months 3 months అవుతుంది. ఎట్లా మేనేజ్ చేసిన మోటార్ సైకిల్ లేకుండా అన్ని రోజులు? ఎట్లా ర్యాపిడోస్ బుక్ చేసుకున్నాను కొన్ని డేస్. ఎట్లా అంటే అయిపోయిందంటే నాకు చాలా ప్రేమ ఉండేది నా బైక్ మీద. అసలు మోటార్ సైకిల్ సొంతం కొనుక్కున్నాక అది ఎట్లా ప్రేమ ఉంటుంది? ఎట్లా అంటే ట్రాఫిక్ లో మనం బైక్ చూస్తూ ఉంటాం, నా బైక్ ఎక్కడుందని చాలా నేను ఫీల్ అయ్యాను అనమాట. మన సొంత మనిషి కిడ్నాప్ అయిపోతే ఎట్లుంటది అట్లుంటది. నైట్ టైం అనేది నైట్ షిఫ్ట్, నేను నైట్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ ఉందేమోనని చెప్పి పిచ్చోడ్లాగా ఆ ఏరియా అంతా ఎత్తుకుని చాలా ఫీల్ అయ్యాను. చాలా ఫీల్ అయ్యాము అంతా. ఎక్కడ 2.5 months ఓకే. ఇప్పుడు ఏంది పిఎస్ లో పెట్టుకున్నారు మోటార్ సైకిల్, నిన్ను కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త చాప్టరా? ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఫైనాన్స్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఫస్ట్ బైక్ పోయింది ఇట్లా మనం ఈఎంఐస్ పే చేయాలంటే వీ కాంట్ పే, లైక్ బైక్ దొరికిద్దని మనకి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను. బైక్ పోయింది అనగానే కాల్ చేసి చెప్పాను, ఇట్లా మీ ఏజెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు, రికవర్ ఏజెంట్స్ ఉంటారు కదా, మీది రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి మీకు ఎక్కడన్నా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, హైదరాబాద్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఒకవేళ ఎవరికైనా దొరికితే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అంటే. ఫస్ట్ టైం ఏదైతే నేను అప్పుడు ఇన్ఫో చెప్పాను అతనికి, ఆ పర్సన్ కి, నెక్స్ట్ టైం నుంచి నా కాలే లిఫ్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 2-3 times స్టే చేశాను, నా కాలే లిఫ్ట్ చేయలేదు. అందుకే నేను చెప్పినప్పుడు ఈఎంఐలు కట్టడం ఆపే, 2-3 EMIs ఉండే కట్టడం ఆపేస్తే వాడే వస్తాడు. అక్కడి నుంచి నేను ఆపేశాను. తర్వాత ఏమైందంటే ఈ లాయర్ చెప్పారు, ఇక వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక లాయర్ ని కాంటాక్ట్ అయ్యాను, మాకు తెలిసిన రిలేటివ్ దగ్గర నుంచి. లాయర్ ని కాంటాక్ట్ అయితే అతను ఓకే వెంటనే రమ్మన్నారు, వెళ్ళాను, డీటెయిల్స్ ఇమ్మన్నారు, బైక్ ఫొటోస్ కావాలన్నారు, అక్కడ ఉన్న ఫొటోస్ తీశాను. బైక్ ఫొటోసా? బైక్ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయాలండి, ఇది మన బైక్ అని, లైక్ బ్రదర్ ఏ పల్సర్ ఫోటో తీసినా అట్లా ఉంటుంది. ఏంది ఒక మంచి కిడ్నాప్ అయినట్టు స్టూపిడ్. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే నా బైక్ ఫొటోస్ నేను లక్కీగా ఏంటంటే నాకు మ్యారీడ్ అయిన తర్వాత తీసుకున్నాను కాబట్టి పెద్ద హోప్, అంటే బైక్ అంటే ఇష్టం ఉంది కానీ ఫొటోస్ ఎప్పుడు ఫోటోషూట్ చేసుకునే బైక్ ఫోటోలు జనరల్ గా తీయం కదా మనం, తీయం కదా. నేను ఫొటోస్ ఏం తీసుకోలేదు, నా దగ్గర ఫొటోస్ లేవు. లక్కీలు ఏంటంటే చలాన్స్ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేస్తే ఒక రోజు నా వెనక్కి కూర్చున్నాడు ఒక అతను, అతనికి హెల్మెట్ లేదు, ఆ చలాన్ పడింది అన్నట్టు.
ఆ ఫోటో తీసుకుని ఇంకా అక్కడ లైవ్ లో ఉన్న బైక్ ది నంబర్ ప్లేట్ లేని ఫొటోస్ తీసుకుని లక్కీగా అవి సబ్మిట్ చేశాను అతను. ఓకే. అవి ఆధార్ కార్డు, ఆర్సీ అడిగారు, అవన్నీ ఇచ్చాను. సార్ మీది మండే, నేను ఎప్పుడు ఫ్రైడే ఆర్ సాటర్డే వెళ్ళాను, మండేకి అయిపోతుంది సార్, నేను చేసేస్తాను మొత్తం అంతా అయిపోద్ది అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. దొరికేసింది, చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ నేను కూడా ఇప్పుడు గుర్తుంది నాకు, ఐ వాజ్ లైక్ అయిపోతుంది వాట్ ఎవర్, 3 నెలలు అయింది కానీ కనీసం మోటార్ సైకిల్ ఇక పిఎస్ లో ఉంది కదా వచ్చేస్తుంది అనుకున్నా. అయిపోయింది, వచ్చేస్తుంది అనుకున్నాను నేను కూడా. మండే కాల్ చేస్తే లేదండి టైం పడుతుంది, జడ్జి గారు లేరు, వాళ్ళు వేరే కేసెస్ ఉన్నాయి ఇవి అని చెప్పన్నారు. సరే మళ్ళీ 2 days అట్లా 1 week అయిపోయింది. తర్వాత అడిగితేనేమో లేదండి జడ్జి గారు రాలేదు ఇట్లా అని చెప్పారు. ఇంకోసారి అడిగితేనేమో కోర్ట్స్ చేంజ్ చేస్తున్నారు, ఆ టైంలో కోర్ట్స్ చేంజ్ చేస్తున్నారు, సో దట్ ఫైల్స్ అన్ని అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, టైం పడుతుంది, ఏ కేసెస్ తీసుకోవట్లేదు, అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి ఏంటంటే నాకేమనిపించిందంటే లాయర్ దగ్గర నుంచి కూడా ఒక్కటే రీజన్ ఉంటే మేబీ ఐ అగ్రీ విత్ హిమ్, బట్ రీజన్ అనేది కాల్ టు కాల్ మారిపోతుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసెస్, ప్రొసీజర్, లైక్ ఒక బేసిక్ మేనర్స్, ఒక హ్యూమన్ కి చూపించే ఒక ఎంపతి, రెస్పెక్ట్ ఏది లేకుండా నడుస్తుంది. పిటిషన్ కూడా ఫైల్ చేశారు, ఏది నాకు ఒకసారి చూపిండి అంటే ఏదో నేను చేశాను అన్నీ అయిపోయింది, అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు అంతా అయిపోయింది, 2 days టైం అని చెప్పి 1 month టైం తీసిన తర్వాత 1 month తర్వాత 5 day కాల్ చేసి లేదు సీరియస్ అన్నాను, లేదు ఎంత టైం అవుతుంది నీకు ఇచ్చి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ డూ ఆర్ ఎల్స్ ఐ విల్ గో అండ్ కాంటాక్ట్ విత్ సమ్ అదర్ పర్సన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా లేదు, అప్పుడేమన్నాడంటే ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేయండి, ఫస్ట్ 2,000 తీసుకున్నారు, నేను ఫీజు అడిగాను, కంప్లీట్ ఫీజు అంత అయింది చెప్పండి అని స్టార్టింగ్ లో అడిగితే 2,000 అని చెప్పారు. సరే ఓకే అన్నాను, తర్వాత 5,000 అని చెప్పారు. నేను అన్నాను ఆ రోజు, మీరు ఆ రోజు 2,000 అన్నారంటే 2,000 నీకు ఎవడు చేస్తాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇది కేసు అనుకుంటున్నావు ఇంకోటి అనుకుంటున్నావు అంటే నేను అన్నాను, నేను నిన్ను ఇన్ఫో కరెక్ట్ గా అడిగినప్పుడే మీరు నాకు చెప్పాలి, నాకు పే చేయడానికి ప్రాబ్లం కాదు, ఇన్ఫో ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు నాకు 5,000 సరే ఓకే నేను పంపిస్తా, మరి ఇన్సూరెన్స్ ఏంటి, నువ్వేం చేస్తావా అంటే నేను చేస్తాను, నాకు నీ మీద నమ్మకం లేదు, ఇట్లా నాకు ఇచ్చేసేయంటే నువ్వు పే చేసిన 2,000 నేను ఇవ్వను, నీకు వచ్చి తీసుకెళ్ళిపో అన్నారు. పేపర్ వర్క్ లైక్ మా ప్రూఫ్స్ వాట్ ఎవర్ ఐ హావ్ సబ్మిటెడ్. సో బేసిక్ గా పోలీస్ వాళ్ళు ఒక సైడ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, వితౌట్ ఒక ప్రొఫెషనల్ వర్క్ చేయకుండా కోర్టుల డిలేస్ అవుతున్నాయి కోర్టులో. ఓకే, ఇక్కడ లాయర్ సరిగ్గా పని చేస్తలేదు. ఇప్పుడు ఒక లాయర్ కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ దగ్గర 10,000 ఖర్చు అయినాయి, నువ్వు ఎన్నిసార్లు తిరిగినావు వెళ్ళడము కోర్టుకి, పోలీస్ స్టేషన్ కి, దానికి 1,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఓకే, ప్లస్ నువ్వు ర్యాపిడోలల్లా వేరే ట్యాక్సీలల్లా అవన్నీ తిరిగినావు, దానికి మళ్ళీ 1,000 రూపాయలు ఖర్చు అయినాయి. సో దగ్గర 35,000 ప్లస్ మెంటల్ టెన్షన్, కానీ ఫైనాన్షియల్ 35,000 వేస్ట్ అయిపోయింది. ఏమైపోయిందంటే నైట్ షిఫ్ట్, నేను మార్నింగ్ ఆ ఏరియాకి వెళ్ళటము, లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళటము, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవటము, ఇట్లా మళ్ళీ నేను నైట్ వచ్చి వర్క్ చేసుకోవటము, నిద్ర లేకుండా ఆల్మోస్ట్ ఒక 2 months నరకం చూశాను అన్నట్టు. 2 months ఎక్కడ, 3 months దాటిపోయింది కదా ఆల్రెడీ. 2.5-3 months ఒక నరకం చూశాను నేనైతే. సో మళ్ళీ ఇప్పుడు కోర్టుల మ్యాటర్ ఏమైంది, మళ్ళీ ఏదో ప్రాబ్లం జరిగినాయి అన్న కదా కోర్టు. అప్పుడు ఆ లాయర్ దగ్గర నుంచి నేను అవి రిటర్న్ తీసుకుని మా ఫ్రెండ్స్, మా కేస్ ఫైల్ పిటిషన్ తీసుకున్నాను. వాడు ఏంటంటే సీసీ నంబర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది కరెక్ట్ గుర్తులేదు నాకు, దీన్ని ఏమంటారు టర్మ్, అవి అక్కడ ఏదో ఒక టెంపరీ రాసాడు వేసేసి ఏదో చేసాడు. దాన్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే ఏమీ అంతా నాకు కరెక్ట్గా అనిపించలేదు. సరే తీసుకున్నాను, అన్ని ప్రూఫ్స్ ఇచ్చాడు, తీసుకుని వచ్చేసాను. నేను వచ్చేసి మా కంపెనీలో ఉన్న ఒక ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఒక లాయర్ని, అతని పేరు కూడా లక్కీగా వికాస్. సో ఆయన్ని కాంటాక్ట్ అయ్యాను, ఆయన అన్నారు సరే నేను చూస్తానమ్మా అని చెప్పి ఒక ప్లేస్కి రమ్మన్నారు. మొత్తం ఇచ్చాను, ఇట్లా అయిందన్నా, నేను ఎక్కువ ఎఫర్ట్ చేయలేను, మీరు అర్థం చేసుకోండి, ఇప్పటికే చాలా తిరిగాను, చాలా చేశాను, టైం అయిపోయింది. 1,35,000 మోటార్ సైకిల్ ఖరీదులో ఆల్రెడీ 30,000 ఖర్చు అయిపోయినాయి కదా. ఇంకా ఆయన అన్నారు లేదమ్మా నేను ఎక్కువ తీసుకోను, 5,000 అవుతుంది, 5 or 6 ఒక 1,000 అట్టి డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా అంతకు మించి ఏం కాదు, నేను చూసుకుంటాను ఒక అంత అన్నారు. ఇచ్చాను, మొత్తం ఆయన ఫిల్ చేసుకున్నారు, నేను ఏమీ ఫిల్ చేయలేదు, మొత్తం చేసుకుని నన్ను ఒకరోజు లైక్ ఏంటంటే ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మన బైక్ దొరికింది అని చెప్పి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడే మనం పిటిషన్ వేసుకుంటాం, ఫస్ట్ పిటిషన్ చేయాలి, ఇది చేయలేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు, వాళ్ళకి మోటార్ సైకిల్ దొరికిందని కోర్టుకే ఇన్ఫార్మ్ చేయలేదు. ఎస్, ఆ టైంలో ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంటాం, అందరూ ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారని చెప్తాం, ఇట్లా సో రీజన్స్ అనమాట.
లైక్ ఎట్లా అంటే నాకు ఎవరిని బిలీవ్ చేయాలనిపించలేదు. ఇప్పుడు వీళ్ళేమో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి సోన్ రీజన్స్ చెప్తున్నారు, ఇక్కడ ఇతనేమో కోడ్స్ చేంజ్ అవుతున్నాయి, ఫైల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అని ఇతను చెప్తున్నాడు. నాకు ఎవరిని నమ్మాలి? ఇతర కాల్ చేస్తేనేమో పోలీసులు ఇట్లా చేస్తారు, మీరు తెలిసిన ద్వారా మాట్లాడిచ్చి మీరు సెటిల్ చేసుకోండి. లాయర్ నేను లాయర్ అంటున్నా రికమెండేషన్ పెట్టుకోని అని అన్నాను. లేదు ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడంటే, నేను అసలు లాయర్ ఎందుకు వెళ్తాడు పోలీస్ స్టేషన్ కి, లాయర్కి అసలు పనే ఉండదు అని చెప్పి. లాయరే వెళ్ళాలి బాస్ పిఎస్ కి వెళ్ళి, అసలు దమ్మున లాయర్ పిఎస్ కి వెళ్ళి ఏమవుతుంది, నా క్లయింట్ కి ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అయితే లేదు గట్టిగా మాట్లాడాలి లాయర్. అదే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ లాయరే చేయాలి దాన్ని, మేమేం చేస్తామని వాళ్ళు అంటున్నారు. నేను మీ లాయరే డిలే చేస్తారు, వాళ్ళు అట్లానే చేస్తారు, మీరు చెప్పండి, మీరు కొంచెం సీరియస్ అయ్యి చెప్పండి అంటారు వాళ్ళు. నాకైతే ఎవరిని బిలీవ్ చేయాలో నాకు అసలు అర్థం కాలేదు. బేసిక్లీ ఎవ్రీథింగ్ పోలీస్ స్టేషన్, కోర్ట్, లాయర్ ముగ్గురికే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్ని రోజులు నీ మోటార్ సైకిల్ ఎండల వానల పిఎస్ లోనే లైక్ నేను ఒకసారి వర్షం పడింది, లైక్ లిటరల్లీ ఆ వర్షం పడుతుంది నైట్, నేను ఇంట్లో కూర్చొని నా బైక్ తడిచిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంకా అప్పటికే దుమ్ము పట్టిపోయింది, అట్లా ఒక పడిపోతుంది బ్రదర్, పెయింట్ మొత్తం పాడైపోతుంది, అట్లా పెట్టేసింది. నేను చాలా ఫీల్ అయ్యాను. సరే ఓకే ఫైన్ అయిపోయింది. ఇతన్ని కలిశాను, ఇతను చెప్పారు కొత్త లాయర్ చెప్పారు. ఒక 2-3 days అన్నారు, కానీ అక్కడ కొంచెం ఏంటంటే వెళ్ళాము, అన్ని సబ్మిట్ చేసాము, పిటిషన్ అవన్నీ చేశారు, అన్ని హెల్ప్ చేశారు. వచ్చిన తర్వాత వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేశాక పిలిచి నెక్స్ట్ హియరింగ్ ఇచ్చారు అనమాట. నేను అంటే యాక్చువల్ జడ్జి ఉండేనా అక్కడ? జడ్జి ఉండేది, అందరు ఉన్నారు. ఏంటంటే పిలిచారు, వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ హియరింగ్ అని ఇచ్చారు. నేను షాక్ అయ్యాను. అంటే హియరింగ్ లేంది, దొరికిన మోటార్ సైకిల్ నీకు రిటర్న్ తీసుకోనికి అక్కడ వాదించడం ఏమున్నదని హియరింగ్ కి. రైట్, ఏం చేశారంటే నెక్స్ట్ హియరింగ్ ఇచ్చి దాంట్లో ఫైన్ 3,000 రూపీస్. ఫైనా? ఎస్, నీకు? అవును. దాంట్లో లైక్ ఎట్లా అంటే పోయింది నీ మోటార్ సైకిల్, నీకు ఫైన్ ఏంది? దాంట్లో ఒక 3,000 రూపీస్ ఏవో చార్జెస్ రాశారు. నేను షాక్ అయ్యాను. ఈ 3,000 ఏంటంటే ఇవి కోర్టుకి పే చేయాలి, ఇవి మనం కోర్టుకి పే చేసి ఆ ఫామ్ తీసుకుని ఇక్కడ సబ్మిట్ చేయాలని చెప్పారు. అసలు సిగ్గవుతుంది. ఆనెస్ట్ గా ఐమ్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ జస్టిస్ ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ జస్టిస్ కూడా పెద్ద ఏం లేదు, దొరికిన మోటార్ సైకిల్ ని క్లెయిమ్ చేసుకోనికి ఎంత ప్రాబ్లం. సో ఫైన్ లా ఏదేదో చార్జెస్ వేసిండ్రా? ఫైన్ అంటే చార్జెస్ లైక్ చార్జెస్ లాగా 3,000 రూపీస్ నా చేత పే చేయించుకున్నారు కోర్టుకి. 3,000 రూపాయలు అంటే మజాకా బ్రదర్, ఒక మనిషి నెల తిండి తినొచ్చు. అదే చెప్తే నేను అన్నాను అన్న, ఈ చార్జెస్ ఏంటివంటే నాకు అంత ఇట్లానే ఉంటది, వాళ్ళు చెప్పింది మనం చేయాలి, మనం ఏం చేయనీకి లేదు. ఇక్కడ ఆయన వర్క్ బాగా చేశాడు. నెక్స్ట్ ఏం చేశారంటే అవి పే చేసి మనం అవన్నీ తీసుకుని, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బైక్ మనకి రిలీజ్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా, ఎవరో ఒకళ్ళు ష్యూరిటీ కింద ఉండాలన్నట్టు. వెయిట్ ఫస్ట్ అయితే విక్టిమ్ తోనే డబ్బులు కట్టించారు కోర్టులో, విచ్ ఇస్ జస్ట్ అన్బిలీవబుల్. ఓకే, పోలీసు వాళ్ళు డబ్బులు తింటుండొచ్చు అనేమో, లాయర్ కి డబ్బులు కట్టాలి కరెక్టే, కోర్టుకి డబ్బులు కట్టడం మీన్ బాస్. అది నువ్వు విక్టిమ్, ఎవడైతే దొంగ దొరికిండు వానికి ఫైన్ వేస్తే మీనింగ్, విక్టిమ్ కి ఫైన్ వేయడం ఏంటి బ్రదర్? ఫైన్ ఓ చార్జెస్ ఓ వాట్ ఎవర్, అది జడ్జి బట్టి ఉంటదని చెప్పారు నాకు ముందే. ఒక జడ్జి ఫైన్ రాయరు, ఒక జడ్జి ఫైన్ రాస్తారు. అంటే వీళ్ళు లాయర్ మనకు చెప్పిన మాటలు ఇవి, మనం హోప్లెస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మోటార్ సైకిల్, నీ మోటార్ సైకిల్ నీకు ఇయ్యని గ్యారంటీనా? ఎస్. మధ్యలో ఒకళ్ళు ఏంటంటే ఈ బైక్ నెక్స్ట్ ఈ ఏదైతే కేసు ఉందో, ఈ దీంట్లో ఎవరెవరు అయితే ఇన్వాల్వ్, ఇంకా చాలా మంది బైక్స్ పోయినాయి కదా, వాళ్ళందరివి సాల్వ్ అయ్యే వరకు, ఆ కేసు మొత్తం క్లోజ్ అయ్యి వాళ్ళు పనిష్డ్ అయ్యే వరకు మన బైక్ కి కలర్ గాని, బైక్ అమ్మటం గాని, రీఫైనాన్స్ చేయటం గాని ఏమి చేయకూడదు అని చెప్పి ఒక గ్యారంటీని తీసుకురావాలి, కోర్టులో సబ్మిట్ చేసి అతని చేత అతని ఆధార్ కార్డు, అతని సైన్ అవన్నీ పెట్టించుకుని నాకు బైక్ నాకు ఇచ్చారు. మోటార్ సైకిల్ నీది దొరికిపోయింది, నీది రిటర్న్ ఇచ్చేస్తున్నారు. కానీ ఆ దొంగ ఏదేదైతే మోటార్ సైకిల్ దొంగతనం చేసిండు, ఆ లాట్ లో ఏదైతే కేసులు బుక్ అయినాయి అవన్నీ సాల్వ్ అయ్యే వరకు నువ్వు నీ మోటార్ సైకిల్ అమ్మొద్దు, నీ మోటార్ సైకిల్ కలర్ చేంజ్ చేయొద్దు, రీఫైనాన్స్ చేయొద్దా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఆర్సీ కూడా కోర్టులో సబ్మిట్ చేశాను, ఆర్సీ నా దగ్గర లేదు. ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత ఆర్సీ నాకు ఇస్తానని చెప్పారు. నీకేం సంబంధం బాస్ ఆ కేసు క్లోజ్ గా? నీకు అంటే ఇప్పుడు నీ కేసు క్లోజ్ అయిపోయింది, కానీ నీ కేసు తో పాటు ఏదైతే వేరే మోటార్ సైకిల్ అదే టైంలో కేసు బుక్ అయ్యాయి, ఆ మొత్తం లాట్ కేసు వేరే మోటార్ సైకిల్స్ కూడా కేసు, అంటే అదే దినంలో ఏదైతే దొంగతనం అయినాయి, వీళ్ళు ఒకటే ఏమంటారు ఫైల్ ఏదైతే సబ్మిట్ చేస్తుంటారు కోర్టుకి, ఎవరు పిఎస్ వాళ్ళు,
అన్ని కేసులు క్లోజ్ అయ్యే వరకు నువ్వెందుకు అనుభవించాలి ఆ రోజు ఫస్ట్ హియరింగ్ కి వెళ్ళినప్పుడు ఒక అతను నా ముందు ఒక అతను వెళ్ళారు అనమాట. అతనిది నా తర్వాత సిఆర్ నంబర్ ఇచ్చారు అతని బైక్ కి. అతని సింగిల్ హియరింగ్ లో బైక్ బయటకు వచ్చేసింది. నాది మాత్రం ఫైన్ వేసి మళ్ళీ నేను బైక్ కోర్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి చూపించాలి, కలర్ మార్చకూడదు, రీఫైనాన్స్ చేయకూడదు, అమ్మకూడదు. ఇవి కండిషన్స్ మీద ఒక గ్యారంటీని తీసుకొచ్చి వీటన్నిటికీ మీరు గ్యారంటీగా ఉండాలి, లేదంటే మీరు పే చేయాల్సి వస్తుంది. రేపు ఏమన్నా అయితే మీరే పే చేయాల్సి వస్తుంది. నా మోటార్ వస్తుంది. సైకిల్ నమ్ముకుంటా ఏమని చేసుకుంటా పోయి నా ఇష్టము. ఇప్పుడు పోయింది, దొరికింది, కోర్టు కింద రిటర్న్ తీసుకున్నా. సో ఇంకా నీ ఆర్సీ నీకు రాలేదా? నేను ఈ రోజు ఇందాక కూడా కాల్ చేశాను అడ్వకేట్ కి. అన్న ఏమైంది, లైక్ ఏంటి వాట్ అంటే ఆయన అన్నారు, లేదు నాకు ఇంకా కోర్టు నుంచి కాల్ వస్తుంది నీకు. వన్స్ ఆ కేసు క్లోజ్ అయిపోతే కోర్టు నుంచి ఆర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ కేసు క్లోజ్ అయిపోయింది అనుకో, నీ ఆర్సీ నీకు అప్పడిస్తారు అని చెప్పి. మోస్ట్ హారబుల్ స్టోరీ ఐ ఎవర్ హర్డ్. అంటే హారబుల్ అంటే అసలు ఎంత షేమ్ఫుల్ ప్రాసెస్ దిస్ ఇస్. ఓకే, ఒక విక్టిమ్ కే మొత్తం రివర్స్ గా హరాస్మెంట్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అతనికి కూడా నీతో పాటు వేరే మోటార్ సైకిల్ అయితే రిలీజ్ అయింది, అతనికి కూడా రూల్స్ పెట్టి ఉంటారు కదా, అమ్మొద్దు చేయొద్దు అవన్నీ, అతను కూడా అదే పెట్టి ఉంటారు. మేబీ నేను చూడలేదు, వేరే గ్యారంటీ ఎవరిని తీసుకొచ్చినట్టు సబ్మిట్ చేసినట్టు. నేను అక్కడే ఉన్నాను కాబట్టి చూడలేదు. ఇప్పుడు సపరేట్ గా నీకే బెటర్ కదా, ఈ రూల్ నీకుంటే వేరే వాళ్ళకి కూడా ఉంటది. కానీ వాట్ ఎవర్ నీకు పెట్టిన, ఓన్లీ నీకు పెట్టినా అందరికి పెట్టినా, దిస్ ఇస్ అ స్టూపిడ్ థింగ్, అబ్సల్యూట్లీ స్టూపిడ్. సో యు వర్ ట్రీటెడ్ లైక్ అ క్రిమినల్ అండ్ నాట్ అ విక్టిమ్ యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ ఇంకేముందా? అయిపోయింది. గ్యారంటీని మనం ఇప్పుడు మన గ్యారంటీ తీసుకురావాలి. ఎవరు వస్తారు ఇంత పెద్ద సిటీలో, మన నైబర్స్ రమ్మన్నా, అది ఇక్కడ చాలా దూరం. కోర్టు ఏమో మనం ఉండేదానికి ఒక మూల ఉంటే అది ఇంకో మూల ఉంటది. అక్కడికి వచ్చి వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి పెట్టాలంటే పెట్టలేదు. లక్కీలీ దిలీప్ వన్ మ్యాన్ హూ ఇస్ దేర్ ఫర్ మీ ఫర్ ఎవ్రీ టైం. అతను వచ్చి నేను ఉంటానని చెప్పి మార్నింగ్ వచ్చి 10 o'clock వచ్చాడు. ఈవినింగ్ 5:30 6:30కి అయింది ప్రాసెస్. అది కూడా డిలే. లైక్ ఇక్కడ ఏం డిలే అంటే, లైక్ అడ్వకేట్ కూడా కొంచెం లేట్గా వచ్చారు, ముందు వస్తానని చెప్పి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఆ ఛార్జెస్ పే చేసి అవన్నీ పోస్టల్ స్టాంప్స్ అవన్నీ పెట్టి మనం అన్ని సబ్మిట్ చేసి మనకి ఆర్డర్ వచ్చేటప్పటికి టైం పట్టింది. ఆర్డర్ ఇచ్చారు ఫైనల్లీ 6:30కి. ఆర్డర్ తీసుకుని స్టేషన్కి వెళ్ళమని చెప్పారు అనమాట. తర్వాత రోజు నేను ఆర్డర్ తీసుకుని స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అన్ని లెటర్ అంతా, శాంక్షన్ లెటర్ అంతా ఇచ్చారు. ఇచ్చేసి వాళ్ళ కాపీ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. తీసుకుని తర్వాత బైక్ రిలీజ్ చేయమన్నారు. ఎవరైతే ఇప్పుడు అక్కడ ఆ క్రైమ్ డీల్ చేస్తారో ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మామూలుగా పక్కకు పిలిచి మామూలుగా అడిగారు, ఏమన్నా మీరు ఏమన్నా ఇస్తానంటే ఇవ్వండి, నేనైతే ఫోర్స్ ఏం చేయను, లైక్ మీరు ఇస్తానంటే ఇవ్వండి. నేను ఒకటే మాట అన్నాను, నేను చాలా అప్పటికే 15,000 అంత దగ్గర ఆల్మోస్ట్ 15,000 ఖర్చు పెట్టాను. ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఫాస్ట్ గా వెతికేసి కష్టపడి ఉంటే మనిషి కూడా ఏదైనా గుడ్ విల్ లాగా మనం ఇస్తుండొచ్చు. రైట్. నాకు అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనుక నా బైక్ అంటే ఎట్లయినా తీసుకురాకపోతే వాళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ రీజన్స్, ఒకసారి దుండిగల్లో దొరికిందంటారు, లైక్ ఇంకోసారి ఎక్కడో భద్రాచలంలో దొరికిందంటారు, మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం, నీ బైక్ ఎట్లా చేసాం. ఇంకో రోజు అయితే ఏమి ఇవ్వలేదు, నేను అడిగాను, లేదన్నా నేను ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అని చెప్తే, ఓకే ఫైన్ బ్రదర్ మీరు వెళ్ళిపోండి పర్లేదు, ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పారు. ఇంకా నేను నా బైక్ తీసుకుని వచ్చేసాను. Sorry brother, what a story. So hope you get your RC back soon, registration certificate card. And ante దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మోటార్ సైకిల్ పొడగొట్టకుండా పోకుండా మనము జాగ్రత్తలు పడాలి. ఓకే, లాకులు 2-3 వేసుకోండి, అవసరం ఉంటే డిస్క్ బ్రేక్ లాక్ అని, చైన్ తో కట్టేయడము, బయట ఎక్కడ పార్క్ చేస్తే, పైకి ఇన్సూరెన్స్ తప్పకుండా పెట్టుకోండి, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్. ఒకవేళ దొరకకపోతే కనీసం మనకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బుతోని మళ్ళీ మనము వేరే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు, కనీసం సెకండ్ హ్యాండ్ అని కొనుక్కోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫో ఏంటంటే, అందరికి హైదరాబాద్ సిటీలో ఎక్కువ ఏ బైక్స్ పోతున్నాయి అంటే ఓన్లీ పల్సర్ పోతుంది అనమాట. కొనే ముందు నేను చాలా ఫీల్ అయ్యాను, దాని క్రేజ్ ఉంది కదా. అదే అన్ని అవే పోయినాయి. లైక్ నేను స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ కూడా వచ్చారు నాతో పాటు, అతన్ని కూడా సేమ్ బైక్ పోయింది, నియర్ బై పోయింది. ఎందుకంటే పల్సర్ బైక్ క్రేజ్ చాలా ఉంది కాబట్టి. క్రేజ్ ఉంది, రైట్. దట్స్ వై పీపుల్ ఆర్ టార్గెట్. సో థ్యాంక్ యూ నవకాంత్, ఇంత డీటెయిల్ గా స్టోరీ చెప్పారు, 30 నిమిషాలు అయింది. థ్యాంక్స్ వెరీ మచ్.
సో దట్స్ ఇట్. సో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది మొత్తము టార్చర్ అనుభవించిన స్టోరీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరితో. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఈ మ్యాటర్ లో అయితే 100% ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటే ఒకసారి మోటార్ సైకిల్ పోయిందా అంటే ఇక గోవిందానే. ఓకే, నేనైతే ఆ టార్చర్ కి అసలు క్లెయిమ్ కూడా చేసుకోకపోతుండే. నాకైతే అందరూ ఒకటే చెప్పారు, నీ బైక్ దొరకదు ఇంకా ఇంత పెద్ద సిటీలో, నీ బైక్ ఎక్కడ దొరికింది అని చెప్పారు. లక్కీగా నా బైక్ దొరికింది. నీకు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు కాబట్టి డేలో పోగలిగినావు. అవును, అదే డే షిఫ్ట్ ఉంటే ఎన్ని లీవ్స్ పెడతావు? లీవ్స్ అప్రూవ్ కూడా చేయరు ఆఫీస్ లో అన్ని మనం లీవ్స్. అప్పుడు లాస్ ఆఫ్ పే పెట్టుకొని పోవాలా. యూనో లాస్ ఆఫ్ పే కూడా అప్రూవల్ వచ్చిన తర్వాతనే పోవచ్చు. యూనో సో చాలా మంది ఉద్యోగాలు కూడా పోవచ్చు. అంటే నేను మోటార్ సైకిల్ గురించి కోర్టుకు పోతున్నా, నేను రాను అని ఎవ్రీ నెలలో 2-3 సార్లు రాలేదు అనుకో ఆఫీస్ కి, జాబ్ కూడా పోవచ్చు. అంటే పీపుల్ డోంట్ బిలీవ్ దిస్ ప్రాసెస్ ఆల్సో అన్న. ఇఫ్ ఇట్లా రీజన్స్ చెప్పి మనం మ్యానిపులేట్ చేస్తుంటే, మీ మేనేజర్ చెప్తే లైక్ ఎవరికైనా చెప్తున్నా వాళ్ళు నమ్మరు. ఇంతెందుకు ఉంటది, నీదే నీకు నీకు ఇచ్చేస్తారంటది. కానీ మన లా అలా ఉంది, మన సిస్టమ్ అలా ఉంది. అది కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిని బట్టి కూడా జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఆ రోజు ఎట్లా ఉంది ఏంటి అనేది బట్టి కూడా. సో నవకాంత్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు మోటార్ సైకిల్ పోయింది, ఇన్నిసార్లు నేను కోర్టుకు పోవాలా, ఇన్ని నెలల్లో అవుతుందా, నేను వెళ్తూ ఉండాలి, ఎవ్రీ నెలలో 3-4 సార్లు వెళ్ళాలి, నాకు లీవ్ కావాలని మీ మేనేజర్ చెప్తే మీ మేనేజర్ నమ్మరు. నో వన్ విల్ బిలీవ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాస్, దిస్ ఇస్ నాన్ సెన్స్ అనొచ్చు. అప్పుడు ఈ వీడియో చూపించండి, యాక్చువల్గా ఇట్లా అవుతుంది, ప్రూఫ్ ఉంది అని వీడియో చూపించండి. సో వావ్, థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.